వారు ఇవాళ ఎవరికి ఉన్నారు? సమైక్యాంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాళ్ళు చేర్పేయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి, తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి, తెలంగాణ బోర్డులు అన్నింటినీ చేర్పేయడానికి అని చెప్పి చంద్రబాబు అండ్ కో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. వారు చెప్పినట్టు అదే భాష మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ శాసనసభలో మేము మాట్లాడిన తర్వాత ఏమన్నా అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు తొలగించవచ్చు. అసలు మాకు అవకాశమే ఇవ్వరు. 39 మంది సభ్యులుంటే మాకు 30 నిమిషాలంట. ఒక్క సభ్యుడున్న సిపిఐ గారికి 1 అవర్, 7 సభ్యులు ఉన్న ఎంఐఎంకి 1.5 అవర్. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తున్నారంటే, మాట్లాడనీయడానికి అర్ధగంట ఇస్తా అని చెప్పేసి అందులో 10-15 కట్లు లేకపోతే 10 మంది మంత్రులు సభ్యులు మాట్లాడుతుంటారు. ఇది ఎక్కడి సంప్రదాయం? మధ్యలో వాళ్ళు ఎక్కడైనా తక్కువ మాట్లాడలేకపోతున్నారని చెప్పంటే ముఖ్యమంత్రి గారు లేచి అసభ్యంగా మాట్లాడుతుంటారు. అది తెలంగాణ భాష కాదు. తెలంగాణ భాష ఏంది, చరిత్ర ఏందని, సంస్కృతి ఏందని 4 కోట్ల ప్రజలకు తెలుసు. 4 కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి ఓటు వేయలే. 1.6-1.7% మాత్రమే మాకంటే వారికి ఓట్లు ఎక్కువేసిండ్రు. మాకు ఏదైతే 39 సీట్లు ఇచ్చి ఇంత పర్సంటేజ్ ఓట్లు వేసిన ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా మాకిచ్చిన ప్రతిపక్ష పాత్రను ఖచ్చితంగా పోషిస్తాం. ఏదైతే 6 హామీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు ఇవ్వాలని చెప్పి మా శ్రీహరి గారు చెప్పిండ్రో అవి చేసేదాకా కూడా ఖచ్చితంగా నిలబడి ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం, అవసరమైతే పోరాటం చేస్తాం. శాసనసభ వేదిక అయితే అక్కడ చేస్తాం, శాసనసభ బయటనే చేస్తాం. శాసనసభ బయట మేము ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి నడిచినప్పుడు కూడా ఏనాడు కూడా అక్కడ పోనీయకుండా, ఒక ఎమ్మెల్యేలను పోనీయకుండా లేదు. శాసనసభ ప్రతిపక్ష నాయకునికి ఇచ్చిన రూమ్ ఇలా అసెంబ్లీ, ఉమ్మడి అసెంబ్లీ ఉన్నప్పటి నుంచి, తెలంగాణ అసెంబ్లీ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు 5 ఉన్నా కూడా అదే ఇచ్చినాం. అర్ధరాత్రి దానికి మూసేసి గొడగట్టేసి కలర్ వేసి పడేసింది. ఏంటంటే మీకు ఇస్తామన్నాం కదా అని చెప్పేసి మాకు ఇచ్చినామన్నది ఇప్పటిదానికి ఇవ్వలే. అంటే ప్రతిపక్ష నాయకునికి ఇచ్చే గదిని ఇవాళ వాళ్ళు మొత్తం కూడా తీసేసుకుంటారు, అగౌరవపరుస్తారు. అక్కడ ప్రెస్ కూర్చుంటుంటే ఇంతకుముందు ఉన్న కమిటీ హాల్లో తాళం వేసేసి ప్రెస్ను కూర్చొనియారు. లేక అక్కడికి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో ప్రెస్ మీట్ దగ్గర పోవడానికి మా ఎమ్మెల్యేలనే సభ్యులను కూడా అక్కడికి పోనీయట్లేదు. నీ కంచెలు ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఉండట్లేదు కాబట్టి తీసినట్టు నాటకమాడి ఆ కంచెల్ని అలా రేవంత్ రెడ్డి చుట్టూ, ఇంటి చుట్టూ వేసుకున్నారు. ఇవాళ అసెంబ్లీలో లోపల మొత్తం కంచెలు వేసిండ్రు. అదేవిధంగా అసెంబ్లీ బయట కూడా 3 రెట్లు కంచెలు వేసిండ్రు. కంచెలు ఇవాళ అందరికీ తెలుసు ఎక్కడ వేసిండ్రు, ఎక్కడ తీసిండ్రు, ఎక్కడ వేసినది అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి ఉండట్లేదు కాబట్టి ప్రగతి భవన్ ముందు తీసింది తప్ప ముఖ్యమంత్రి ఉన్న దగ్గర అంత 4 రెట్లు కంచెలు వేసిన ఆ కంచెలు అందరికీ అన్ని అవపడతాయి. కాబట్టి ఇవాళ ప్రతి క్షణం కూడా ఇవాళ వాడిది ఎట్లుందంటే, మాది నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మాది ఉంటే వాళ్ళ ట్యాగ్ లైన్ ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందలు పత్రాలు, అంటే శ్వేత పత్రాలు, మోసాలతో ఉన్నది. కాబట్టి ఇవన్నీ కొన్ని రోజులు గత ముఖ్యమంత్రి గారిని తిడతనేమో, భారత రాష్ట్ర సమితిని తిడతనేమో నడుస్తాయి తప్ప ఇవాళ మీరు ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా నడుస్తున్నారు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తెలంగాణ వాదులను, తెలంగాణ నాయకులను కించపరుస్తున్నారు. అది నడవదు కాక నడవదు.